హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. మనం ఎన్ఎంఎంఎస్ 8th క్లాస్ విద్యార్థుల కోసం మనం చూస్తున్నటువంటి వీడియోస్ వరుసగా చేస్తూ ఉన్నాం మ్యాథమెటిక్స్ సంబంధించి. దాంట్లో భాగంగా మనం లీనియర్ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఎగ్జామ్స్లో ఎట్లా ఇస్తాడు అనేది మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. ఈ సందర్భంగా అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళదాం. లీనియర్ ఈక్వేషన్స్లోకి వచ్చేటప్పటికి చాలా సింపుల్ టాపిక్ ఇది. మార్క్స్ ఎక్కువ వస్తాయి, అంటే కనీసం 5 క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఈ 5 క్వశ్చన్స్ ఎట్లాగనేది అంటే ఏ రకంగా రావచ్చు అనేది మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. అందులో భాగంగా కొన్ని బిట్స్ని మీకు పరిచయం చేస్తాను, అంటే ఇంత తెలిసినటువంటిదే సబ్జెక్టు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ax + b = 0 అనే ఈ ఈక్వేషన్ తీసుకుంటే మనకి దానికి సొల్యూషన్ ఏమవుతుంది, ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ మీన్స్ ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి. సొల్యూషన్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్? వాట్ ఈస్ ద వేరియబుల్ ఇన్ దిస్ ఈక్వేషన్? ఎక్స్. ఎక్స్ ఈజ్ ద వేరియబుల్. సో యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఎక్స్ వాల్యూ. సో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకుంటే ax + b = 0 అది ఇచ్చినటువంటి ఈక్వేషన్. ఓకేనా? ఇందులో ఎక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంచేత ax = ఇది కాన్స్టెంట్ అనుకుని బయటికి తోసేయండి, అటువైపు మార్చండి. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? +b అటు వెళ్తే ఏమవుతుంది? -b. 0 ఉంది, 0 - b అంటే -b. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. ఎక్స్ = -b. ఇక్కడ ఏ ఇంటూ చేస్తామని ఇక్కడికి వచ్చి డివైడ్ అంటే ఎక్స్ వేరియబుల్ వాల్యూ ఏమైందంటే -b/a. -b/a ఇందులో ఆప్షన్ సి రైట్. ఓకే, ఈ క్వశ్చన్ ఆ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక రెండో క్వశ్చన్ కూడా చూడండి. ద సొల్యూషన్ ఆఫ్ which equation is neither a fraction nor an integer. దీని మీనింగ్ తెలియాలి మనకి. చూడండి, అంటే కింద 4 ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ 4ంటిని మనం సాల్వ్ చేసి చూడాలి. అందరూ చూస్తున్నారా? ద సొల్యూషన్ విచ్ ఈక్వేషన్ ఈజ్ నైదర్ నార్ ఎప్పుడన్నా విన్నారు? నైదర్ అంటే ఇది కాదు అది కాదు. ఏది కాదు? నైదర్ అంటే కాదు, ఫ్రాక్షను కాదు, ఫ్రాక్షను కానిది, ఇంటీజర్ కానిది. ఇందులో దేని సొల్యూషన్ అవుతుంది? 4 ఈక్వేషన్ ఇచ్చాడు. సొల్యూషన్ అంటే ఇట్లా కట్టాలి, ఎక్స్ వాల్యూ కట్టాలి. ఇందులో ఎక్స్ వాల్యూ కడితే అది ఫ్రాక్షన్ కానిది, ఇంటీజర్ కానిది ఏది అవుతుంది అనేది అడుగుతున్నాడు. అంటే ఈ 4 చెక్ చేస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేము. అలాంటి సందర్భంలో ఫస్ట్ దాన్ని చెక్ చేద్దాం. బట్ 2x + 6 = 0. దీనికి సొల్యూషన్ కట్టిన పైదానిలాగే చెప్పండి. 2x = x ఇందులో క్యాన్సిల్ అయింది, -3 టైమ్స్. అంటే x -3 ఇంటీజర్ అయింది. సో ఇది ఆప్షన్ తప్పు, అంతే కదా. ఇంటీజర్ కాకూడదు, ఫ్రాక్షన్ కాకూడదు. ఓకే, సరే, ఇది ఒకటి అయిపోయింది. రెండు వచ్చింది, ఇది కూడా అదే కదా. 3x - 5 = 0. దీన్ని కూడా అట్లాగే సొల్యూషన్ చెప్పండి. 3x = +5, x = 5/3. ఏమొచ్చింది? ఫ్రాక్షన్ వచ్చింది. ఏమొచ్చిందండి? ఇక్కడ ఫ్రాక్షన్ కాకూడదు, కానిది, ఇంటీజర్ కానిది అన్నాడు. ఈ రెండు కూడా, ఒకటి ఫ్రాక్షన్ వచ్చింది, ఒకటి ఇంటీజర్ వచ్చింది. ఈ రెండు కూడా కాదు ఆన్సర్స్. దీంట్లో 5x
మైనస్ 8 is equal to x plus 4. ఇప్పుడు వేరియబుల్ అనేది ఇక్కడ కూడా రెండు వైపులా ఉంది. అన్నీ ఒక వైపుకి మనం తెచ్చి చూసుకోవాలి. రెండు ఒకే వైపు తెచ్చుకుంటే 5x వేస్తే మైనస్ ఎక్స్, అవతల 4 ఉంది, మైనస్ 8 అంటే ప్లస్ 8. 5x minus 1x 4x is equal to 12. X is equal to 12 by 4. 4 is equal to 3. X is equal to 3. X is equal to 3. ఇంటీజర్ వచ్చింది. సో ఇది కాదు, కానిది అన్నాడు కదా, ఇంటీజర్ కూడా కాదు. ఇప్పుడు ఇది చూద్దాం. 4th క్వశ్చన్ చూస్తే సేమ్ ఇది కూడా అలాంటిదే. 4x plus 7 is equal to x plus 2. 4x minus x is equal to 2 minus 7 3x minus 5. X is equal to minus 5 by 3. minus 5 by 3. మరి అది కూడా ఫ్రాక్షనే వచ్చింది కదా మనకు. ఫ్రాక్షనే కానీ నెగిటివ్ ఫ్రాక్షన్ వచ్చింది. దీన్ని ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రాక్షన్ కాకూడదు, ఇంటీజర్ కానిది అన్నాడు. ఇవన్నీ ఇది ఇంటీజర్ వచ్చింది, ఇది ఫ్రాక్షన్ వచ్చింది, అది ఇంటీజర్ వచ్చింది, అది ఫ్రాక్షనే వచ్చింది. ఇది ఇచ్చిన దాంట్లో ఎక్కడ మిస్టేక్ అన్నా ఉండాలి, లేకపోతే నెగిటివ్ అనేది తీసుకోవాలి. ఇది దీనికి సంబంధించి. ఓకేనా? ఈ విధంగా మనం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి 8th క్లాస్ విద్యార్థుల కోసం. థ్యాంక్ యూ.